నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 10 ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్స్ 46-50 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. సండే. సండేని తెలుగులో ఆదివారం లేదా రవివారం అని అంటాం. వి రెస్ట్ ఆన్ సండే. వి రెస్ట్ ఆన్ సండే. ఆదివారం మేము విశ్రాంతి తీసుకుంటాం. సండే ఈజ్ ఏ హాలిడే. సండే ఈజ్ ఏ హాలిడే. ఆదివారం సెలవు దినం. అటెండ్. అటెండ్ని తెలుగులో హాజరు కావడం అని అంటాం. ఐ విల్ అటెండ్ ద మీటింగ్. ఐ విల్ అటెండ్ ద మీటింగ్. నేను సమావేశానికి హాజరవుతాను. డిడ్ యు అటెండ్ ద క్లాస్? డిడ్ యు అటెండ్ ద క్లాస్? మీరు తరగతికి హాజరయ్యారా? టూ. టూని తెలుగులో రెండు అని అంటాం. ఐ హ్యావ్ టూ సిస్టర్స్. ఐ హ్యావ్ టూ సిస్టర్స్. నాకు రెండు అక్కలు ఉన్నారు. షీ బాట్ టూ బుక్స్. షీ బాట్ టూ బుక్స్. ఆమె రెండు పుస్తకాలు కొనింది. సాంగ్. సాంగ్ని తెలుగులో పాట లేదా గానం అని అంటాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఇది నా ఇష్టమైన పాట. షీ సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. షీ సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఆమె అద్భుతమైన పాట పాడింది. అటెంప్ట్. అటెంప్ట్ని తెలుగులో ప్రయత్నం అని అంటాం. హీ మేడ్ యాన్ అటెంప్ట్ టు విన్. హీ మేడ్ యాన్ అటెంప్ట్ టు విన్. అతడు గెలవటానికి ప్రయత్నించాడు. Her attempt was successful. Her attempt was successful. ఆమె ప్రయత్నం విజయవంతమైంది. సన్. సన్ని తెలుగులో కుమారుడు లేదా మగబిడ్డ లేదా కొడుకు అని అంటాం. హీ ఈజ్ మై సన్. హీ ఈజ్ మై సన్. అతడు నా కుమారుడు. Their son is studying abroad. Their son is studying abroad. వారి కుమారుడు విదేశంలో చదువుతున్నాడు. యాక్షన్. యాక్షన్ని తెలుగులో చర్య లేదా చర్యలు అని అంటాం. హీ టుక్ క్విక్ యాక్షన్. హీ టుక్ క్విక్ యాక్షన్. అతడు తక్షణమే చర్య తీసుకున్నాడు. Your actions speak louder than words. Your actions speak louder than words. నీ చర్యలు నీ మాటల కంటే బాగా చెబుతున్నాయి. ట్వైస్. ట్వైస్ని తెలుగులో రెండు సార్లు అని అంటాం. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఎ డే. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఎ డే. నేను రోజు 2 సార్లు పళ్ళు తోముతాను. షీ కాల్డ్ మీ ట్వైస్ ఎస్టర్డే. షీ కాల్డ్ మీ ట్వైస్ ఎస్టర్డే. నిన్న ఆమె నాకు 2 సార్లు ఫోన్ చేసింది. ఎనీమోర్. ఎనీమోర్ని తెలుగులో ఇక లేదా ఇకపై అని అంటాం. ఐ డోంట్ లివ్ దేర్ ఎనీమోర్. ఐ డోంట్ లివ్ దేర్ ఎనీమోర్. నేను ఇక అక్కడ ఉండను. షీ డస్ నాట్ సింగ్ ఎనీమోర్. షీ డస్ నాట్ సింగ్ ఎనీమోర్. ఆమె ఇక పాటలు పాడదు. ఉమెన్. ఉమెన్ని తెలుగులో స్త్రీ లేదా మహిళ అని అంటాం. షీ ఈజ్ ఏ బ్రేవ్ ఉమెన్. షీ ఈజ్ ఏ బ్రేవ్ ఉమెన్. ఆమె ధైర్యవంతమైన మహిళ.
దట్ ఉమెన్ ఈజ్ ఎ టీచర్. దట్ ఉమెన్ ఈజ్ ఎ టీచర్. ఆ స్త్రీ ఒక ఉపాధ్యాయురాలు. థింగ్. థింగ్ని తెలుగులో విషయం లేదా వస్తువు అని అంటాం. హానెస్టీ ఈజ్ ఏ గుడ్ థింగ్. హానెస్టీ ఈజ్ ఏ గుడ్ థింగ్. నిజాయితీ ఒక మంచి విషయం. దిస్ థింగ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. దిస్ థింగ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. ఈ వస్తువు చాలా ఉపయోగకరంగా ఉంది. సమ్మర్. సమ్మర్ని తెలుగులో గ్రీష్మకాలం లేదా వేసవి అని అంటాం. సమ్మర్ ఈజ్ వెరీ హాట్. సమ్మర్ ఈజ్ వెరీ హాట్. గ్రీష్మకాలంలో చాలా వేడిగా ఉంటుంది. వీ గో టు ద బీచ్ ఇన్ సమ్మర్. వీ గో టు ద బీచ్ ఇన్ సమ్మర్. గ్రీష్మకాలంలో మేము బీచ్కి. వితౌట్. వితౌట్ని తెలుగులో లేకుండా అని అంటాం. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నీవు లేకుండా నేను ఉండలేను. హీ వెంట్ అవుట్ వితౌట్ ఎ బ్యాగ్. హీ వెంట్ అవుట్ వితౌట్ ఎ బ్యాగ్. అతను బ్యాగ్ లేకుండా బయటికి వెళ్ళాడు. వి. వీని తెలుగులో మనం లేదా మేము అని అంటాం. వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్. వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్. మనం మార్కెట్కి వెళ్తున్నాము. వీ లైక్ టు ప్లే క్రికెట్. వీ లైక్ టు ప్లే క్రికెట్. మనం క్రికెట్ ఆడటం ఇష్టపడతాం. అటాక్. అటాక్ని తెలుగులో దాడి అని అంటాం. ద ఆర్మీ లాంచ్డ్ యాన్ అటాక్. ద ఆర్మీ లాంచ్డ్ యాన్ అటాక్. సైన్యం దాడి చేసింది. హీ వాజ్ ఇంజ్యూర్డ్ ఇన్ ద అటాక్. హీ వాజ్ ఇంజ్యూర్డ్ ఇన్ ద అటాక్. దాడిలో అతను గాయపడ్డాడు. ఎనీ. ఎనీని తెలుగులో ఏదైనా అని అంటాం. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? యూ కెన్ చూజ్ ఎనీ కలర్. యూ కెన్ చూజ్ ఎనీ కలర్. మీరు ఏదైనా రంగును ఎంచుకోవచ్చు. 12. 12ని తెలుగులో 12 అని అంటాం. దేర్ ఆర్ 12 యాపిల్స్ ఇన్ ద బాస్కెట్. దే ఆర్ 12 యాపిల్స్ ఇన్ ద బాస్కెట్. బుట్టలో 12 యాపిల్స్ ఉన్నాయి. ద క్లాక్ స్ట్రక్ 12. ద క్లాక్ స్ట్రక్ 12. గడియారం 12 మోగి. 20. 20ని తెలుగులో 20 అని అంటాం. షీ ఈజ్ 20 years old. షీ ఈజ్ 20 years old. ఆమెకు 20 సంవత్సరాలు. దెర్ ఆర్ 20 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దెర్ ఆర్ 20 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. తరగతిలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. థిన్. థిన్ని తెలుగులో బరువు లేని లేదా పలుచని అని అంటాం. హీ ఈజ్ వెరీ థిన్. హీ ఈజ్ వెరీ థిన్. అతను చాలా పలుచుగా ఉన్నాడు. దిస్ బుక్ ఈజ్ థిన్. దిస్ బుక్ ఈజ్ థిన్. ఈ పుస్తకం పలుచుగా ఉంది. సాఫ్ట్. సాఫ్ట్ని తెలుగులో మృదువైన లేదా మెత్తని అని అంటాం. దిస్ పిల్లో ఈజ్ వెరీ సాఫ్ట్. దిస్ పిల్లో ఈజ్ వెరీ సాఫ్ట్. ఈ దిండు చాలా మృదువుగా ఉంది. స్పీక్ ఇన్ ఏ సాఫ్ట్ వాయిస్. స్పీక్ ఇన్ ఏ సాఫ్ట్ వాయిస్. మృదువుగా మాట్లాడండి. స్టైల్. స్టైల్ని తెలుగులో శైలి అని అంటాం. షీ హ్యాజ్ ఏ యూనిక్ స్టైల్. షీ హ్యాజ్ ఏ యూనిక్ స్టైల్. ఆమెకు ప్రత్యేకమైన శైలి ఉంది. హీ చేంజ్డ్ హిస్ హెయిర్ స్టైల్. హీ చేంజ్డ్ హిస్ హెయిర్ స్టైల్. అతను తన జుట్టు శైలిని మార్చాడు. సోప్. సోప్ని తెలుగులో సబ్బు అని అంటాం. ఐ వాష్డ్ మై హ్యాండ్స్ విత్ సోప్. ఐ వాష్డ్ మై హ్యాండ్స్ విత్ సోప్. నేను సబ్బుతో చేతులు కడిగాను. దిస్ సోప్ స్మెల్స్ గుడ్. దిస్ సోప్ స్మెల్స్ గుడ్. ఈ సబ్బు మంచిగా వాసన వస్తుంది.
వింటర్. వింటర్ని తెలుగులో చలికాలం అని అంటాం. వింటర్ ఈజ్ వెరీ కోల్డ్. వింటర్ ఈజ్ వెరీ కోల్డ్. చలికాలం చాలా చల్లగా ఉంటుంది. వీ వేర్ స్వెటర్స్ ఇన్ వింటర్. వీ వేర్ స్వెటర్స్ ఇన్ వింటర్. చలికాలంలో మేము స్వెటర్లు ధరిస్తాం. అకార్డింగ్. అకార్డింగ్ తెలుగులో ప్రకారం అని అంటాం. అకార్డింగ్ టు ద న్యూస్ ఇట్ విల్ రెయిన్. అకార్డింగ్ టు ద న్యూస్ ఇట్ విల్ రెయిన్. వార్త ప్రకారం వర్షం పడుతుంది. హీ యాక్టెడ్ అకార్డింగ్ టు ద రూల్స్. హీ యాక్టెడ్ అకార్డింగ్ టు ద రూల్స్. అతను నిబంధన ప్రకారం వ్యవహరించాడు. టర్న్. టర్న్ని తెలుగులో తిరుగు లేదా మలుపు అని అంటాం. టర్న్ లెఫ్ట్ ఎట్ ద సిగ్నల్. టర్న్ లెఫ్ట్ ఎట్ ద సిగ్నల్. సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరుగు. ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. మాట్లాడే క్రమంలో ఇప్పుడు అది నీ మలుపు. స్నో. స్నోని తెలుగులో మంచు అని అంటాం. స్నో ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. స్నో ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ఆకాశం నుండి మంచు పడుతోంది. దే ప్లేడ్ ఇన్ ద స్నో. దే ప్లేడ్ ఇన్ ద స్నో. వారు మంచులో ఆడ. వెడ్నెస్డే. వెడ్నెస్డేని తెలుగులో బుధవారం అని అంటాం. టుడే ఈజ్ వెడ్నెస్డే. టుడే ఈజ్ వెడ్నెస్డే. ఈరోజు బుధవారం. అవర్ క్లాస్ ఈజ్ ఆన్ వెడ్నెస్డే. అవర్ క్లాస్ ఈజ్ ఆన్ వెడ్నెస్డే. మన క్లాస్ బుధవారం ఉంది. అసిస్టెంట్. అసిస్టెంట్ని తెలుగులో సహాయకుడు లేదా సహాయిని అని అంటాం. హీ వర్క్స్ యాజ్ అన్ అసిస్టెంట్. హీ వర్క్స్ యాజ్ అన్ అసిస్టెంట్. అతను సహాయకుడిగా పనిచేస్తాడు. ద అసిస్టెంట్ హెల్ప్డ్ ద టీచర్. ద అసిస్టెంట్ హెల్ప్డ్ ద టీచర్. సహాయకుడు ఉపాధ్యాయుకి సహాయం చేశాడు. స్టూడెంట్. స్టూడెంట్ని తెలుగులో విద్యార్థి అని అంటాం. షీ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. షీ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. ఆమె మంచి విద్యార్థి. ద స్టూడెంట్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ద స్టూడెంట్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. విద్యార్థి పుస్తకం చదువుతున్నాడు. స్మోక్. స్మోక్ని తెలుగులో పొగ అని అంటాం. స్మోక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద చిమ్నీ. స్మోక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద చిమ్నీ. చిమ్నీ నుండి పొగ వస్తుంది. హీ డస్ నాట్ లైక్ సిగరెట్ స్మోక్. హీ డస్ నాట్ లైక్ సిగరెట్ స్మోక్. అతనికి సిగరెట్ పొగ నచ్చదు. రివర్. రివర్ని తెలుగులో నది అని అంటాం. ద రివర్ ఫ్లోస్ నియర్ మై విలేజ్. ద రివర్ ఫ్లోస్ నియర్ మై విలేజ్. నా ఊరి దగ్గర నది ప్రవహిస్తుంది. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ నియర్ ద రివర్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ నియర్ ద రివర్. పిల్లలు నది దగ్గర ఆడుకుంటున్నారు. సాడ్. సాడ్ని తెలుగులో విషాదంగా లేదా బాధాకరమైన అని అంటాం. హీ ఫెల్ట్ సాడ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. హీ ఫెల్ట్ సాడ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. పరీక్ష తర్వాత అతనికి విషాదంగా అనిపించింది. షీ లుక్డ్ వెరీ సాడ్. షీ లుక్డ్ వెరీ సాడ్. ఆమె చాలా విషాదంగా కనిపించింది. రింగ్. రింగ్ని తెలుగులో ఉంగరం లేదా మోగించు అని అంటాం. షీ వోర్ ఏ గోల్డ్ రింగ్. షీ వోర్ ఏ గోల్డ్ రింగ్. ఆమె బంగారు ఉంగరం వేసుకుంది. ప్లీజ్ రింగ్ ద బెల్. ప్లీజ్ రింగ్ ద బెల్. దయచేసి గంట మోగించండి. లెండ్. లెండ్ని తెలుగులో అప్పుగా ఇవ్వడం అని అంటాము. కెన్ యూ లెండ్ మీ ఎ పెన్. కెన్ యూ లెండ్ మీ ఎ పెన్. నాకు ఒక పెన్ అప్పుగా ఇవ్వగలవా. హీ లెంట్ మీ సమ్ మనీ. హీ లెంట్ మీ సమ్ మనీ. అతడు నా కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. రూట్. రూట్ని తెలుగులో వేళ్ళు లేదా
వృక్ష భాగము అని అంటాం. ద ట్రీ హ్యాస్ డీప్ రూట్స్. ద ట్రీ హ్యాస్ డీప్ రూట్స్. ఆ చెట్టుకు లోతైన వేర్లు ఉన్నాయి. వీ మస్ట్ అండర్స్టాండ్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. వీ మస్ట్ అండర్స్టాండ్ ద రూట్ ఆఫ్ ది ప్రాబ్లం. సమస్య వేరును మనం అర్థం చేసుకోవాలి. మెన్. మెన్ని తెలుగులో పురుషులు అని అంటాం. ద మెన్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. ద మెన్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. పురుషులు పొలంలో పనిచేస్తున్నారు. టూ మెన్ కమ్ టు మీట్ మీ. టూ మెన్ కమ్ టు మీట్ మీ. ఇద్దరు పురుషులు నన్ను కలవటానికి వచ్చారు. ప్రెస్. ప్రెస్ని తెలుగులో ఒత్తడం లేదా పత్రిక లేదా నొక్కండి అని అంటాం. ప్రెస్ ద బటన్ టు స్టార్ట్. ప్రెస్ ద బటన్ టు స్టార్ట్. ప్రారంభించడానికి బటన్ను నొక్కండి. ఐ రీడ్ ద న్యూస్ ఇన్ ద ప్రెస్. ఐ రీడ్ ద న్యూస్ ఇన్ ద ప్రెస్. నేను పత్రికలో వార్త చదివాను. ఫ్యూచర్. ఫ్యూచర్ని తెలుగులో భవిష్యత్తు అని అంటాం. ఐ విల్ బికమ్ ఏ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్. ఐ విల్ బికమ్ ఏ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో నేను డాక్టర్ అవుతాను. వీ విల్ గో టు హైదరాబాద్ టుమారో. వీ విల్ గో టు హైదరాబాద్ టుమారో. రేపు మనం హైదరాబాద్కి వెళ్తాము. రిచ్. రిచ్ని తెలుగులో ధనికుడు లేదా ధనికురాలు అని అంటాం. హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్. హీ ఈజ్ ఏ రిచ్ మ్యాన్. అతడు ఒక ధనికుడు. షీ బికమ్ రిచ్ బై వర్కింగ్ హార్డ్. షీ బికమ్ రిచ్ బై వర్కింగ్ హార్డ్. కష్టపడి పనిచేసి ఆమె ధనికురాలైంది. సెట్. సెట్ని తెలుగులో అమర్చడం లేదా సెట్ చేయడం లేదా సరైన స్థితిలో ఉంచు అని అంటాం. ఐ విల్ సెట్ ద టేబుల్. ఐ విల్ సెట్ ద టేబుల్. నేను టేబుల్ అమర్చుతాను. షీ సెట్ ద అలారం ఫర్ 6 AM. షీ సెట్ ద అలారం ఫర్ 6 AM. ఆమె అలారం ఉదయం 6 గంటలకు సెట్ చే. సర్వ్. సర్వ్ని తెలుగులో సేవ చేయడం లేదా వడ్డించడం అని అంటాం. ది సర్వ్ ఫుడ్ ఎట్ 1 PM. ది సర్వ్ ఫుడ్ ఎట్ 1 PM. వారు మధ్యాహ్నం 1 గంటకు భోజనం వడ్డిస్తారు. హీ వాంట్ టు సర్వ్ ద పూర్. హీ వాంట్స్ టు సర్వ్ ద పూర్. అతడు పేదవారికి సేవ చేయాలని కోరుకుంటాడు. సెంటెన్స్. సెంటెన్స్ని తెలుగులో వాక్యం అని అంటాం. దిస్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్. ఇది ఒక సాధారణ వాక్యం. మేక్ ఏ సెంటెన్స్ విత్ దిస్ వర్డ్. మేక్ ఏ సెంటెన్స్ విత్ దిస్ వర్డ్. ఈ పదంతో ఒక వాక్యం తయారు చేయి. సెండ్. సెండ్ని తెలుగులో పంపడం అని అంటాం. ఐ విల్ సెండ్ యూ ద ఫైల్. ఐ విల్ సెండ్ యూ ద ఫైల్. నేను మీకు ఫైల్ పంపుతాను. ప్లీజ్ సెండ్ ద లెటర్ టుడే. ప్లీజ్ సెండ్ ద లెటర్ టుడే. దయచేసి ఈరోజు లేఖ పంపండి. సీ. సీని తెలుగులో చూడడం లేదా చూడండి అని అంటాం. ఐ సీ ఏ బర్డ్ ఆన్ ద ట్రీ. ఐ సీ ఏ బర్డ్ ఆన్ ద ట్రీ. నేను చెట్టుపై ఒక పక్షిని చూస్తున్నాను. డిడ్ యు సీ మై బ్యాగ్. డిడ్ యు సీ మై బ్యాగ్. నీవు నా బ్యాగ్ చూసావా. సెన్స్. సెన్స్ని తెలుగులో భావన లేదా అనుభూతి అని అంటాం. హీ హ్యాజ్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హీ హ్యాజ్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అతనికి మంచి హాస్య భావన ఉంది. ఐ ఫెల్ట్ ఏ సెన్స్ ఆఫ్ ఫియర్. ఐ ఫెల్ట్ ఏ సెన్స్ ఆఫ్ ఫియర్. నాకు భయ అనుభూతి కలిగింది. సెల్. సెల్ని తెలుగులో అమ్మడం అని అంటాం. దే సెల్ ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. దే సెల్ ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. వారు మార్కెట్లో పండ్లు అమ్ముతున్నారు. షీ సోల్డ్ హర్ ఓల్డ్ బుక్స్.
షీ సోల్డ్ హెర్ ఓల్డ్ బుక్స్. ఆమె తన పాత పుస్తకాలను అమ్మింది. సెకండ్. సెకండ్ని తెలుగులో రెండవది లేదా నిమిషంలో 60వ వంతు అని అంటాం. షీ కేమ్ సెకండ్ ఇన్ ద రేస్. షీ కేమ్ సెకండ్ ఇన్ ద రేస్. ఆమె పరిగెత్తు పోటీల్లో రెండవ స్థానం పొందింది. వెయిట్ ఫర్ ఏ సెకండ్. వెయిట్ ఫర్ ఏ సెకండ్. ఒక్కసారిగా ఆగండి. సెర్చ్. సెర్చ్ని తెలుగులో వెతకడం లేదా అన్వేషణ అని అంటాం. ఐ విల్ సెర్చ్ ఫర్ మై బుక్. ఐ విల్ సెర్చ్ ఫర్ మై బుక్. నేను నా పుస్తకం కోసం వెతుకుతాను. ది సెర్చ్డ్ ద హోల్ హౌస్. ది సెర్చ్డ్ ద హోల్ హౌస్. వారు మొత్తం ఇంటిని వెతికారు. మ్యారీ. మ్యారీని తెలుగులో పెళ్లి చేసుకో అని అంటాం. డూ యూ వాంట్ టు మ్యారీ మీ? డూ యూ వాంట్ టు మ్యారీ మీ? మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? దే విల్ మ్యారీ నెక్స్ట్ మంత్. దే విల్ మ్యారీ నెక్స్ట్ మంత్. వాళ్ళు వచ్చే నెల పెళ్లి చేసుకుంటారు. రెడీ. రెడీని తెలుగులో సిద్ధం అని అంటాం. ఐ యామ్ రెడీ టు గో. ఐ యామ్ రెడీ టు గో. నేను వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాను. డిన్నర్ ఈజ్ రెడీ. డిన్నర్ ఈజ్ రెడీ. రాత్రి భోజనం సిద్ధంగా ఉంది. లాస్ట్. లాస్ట్ని తెలుగులో చివరి లేదా గత అని అంటాం. దిస్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్. దిస్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్. ఇది చివరి అధ్యాయం. వీ కేమ్ లాస్ట్ ఇన్ ద రేస్. వీ కేమ్ లాస్ట్ ఇన్ ద రేస్. రేసులో మేము చివరిగా వచ్చాము. సిట్. సిట్ని తెలుగులో కూర్చో అని అంటాం. ప్లీజ్ సిట్ హియర్. ప్లీజ్ సిట్ హియర్. దయచేసి ఇక్కడ కూర్చోండి. హీ సాట్ ఆన్ ద బెంచ్. హీ సాట్ ఆన్ ద బెంచ్. అతను బెంచీపై కూర్చున్నాడు. మార్కెట్. మార్కెట్ని తెలుగులో మార్కెట్ లేదా బజార్ అని అంటాం. వీ వెంట్ టు ద మార్కెట్. వీ వెంట్ టు ద మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాము. వెజిటబుల్స్ ఆర్ చీప్ ఇన్ దిస్ మార్కెట్. వెజిటబుల్స్ ఆర్ చీప్ ఇన్ దిస్ మార్కెట్. ఈ బజార్లో కూరగాయలు చౌకగా ఉన్నాయి. లార్జ్. లార్జ్ని తెలుగులో పెద్ద అని అంటాం. దే లివ్ ఇన్ ఏ లార్జ్ హౌస్. దే లివ్ ఇన్ ఏ లార్జ్ హౌస్. వాళ్ళు పెద్ద ఇల్లులో నివసిస్తున్నారు. వి సా ఏ లార్జ్ ఎలిఫెంట్. వి సా ఏ లార్జ్ ఎలిఫెంట్. మేము ఒక పెద్ద ఏనుగును చూసాము. న్యూస్. న్యూస్ని తెలుగులో వార్తలు లేదా సమాచారం అని అంటాం. ఐ వాచ్డ్ ద న్యూస్ ఆన్ టీవీ. ఐ వాచ్డ్ ద న్యూస్ ఆన్ టీవీ. నేను టీవీలో వార్తలు చూశాను. దిస్ ఈజ్ గుడ్ న్యూస్. దిస్ ఈజ్ గుడ్ న్యూస్. ఇది మంచి వార్త. పూర్. పూర్ని తెలుగులో పేద అని అంటాం. హీ ఈజ్ ఏ పూర్ మ్యాన్. హీ ఈజ్ ఏ పూర్ మ్యాన్. అతను ఒక పేద మనిషి. వీ షుడ్ హెల్ప్ పూర్ పీపుల్. వీ షుడ్ హెల్ప్ పూర్ పీపుల్. మనము పేదవారికి సహాయం చేయాలి. మార్క్. మార్క్ని తెలుగులో గుర్తు లేదా మార్క్ అని అంటాం. హీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్. హీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్. అతను పరీక్షల్లో మంచి మార్కులు పొందాడు. షీ మేడ్ ఏ మార్క్ ఆన్ ద పేపర్. షీ మేడ్ ఏ మార్క్ ఆన్ ద పేపర్. ఆమె కాగితంపై గుర్తు వేసింది. సిస్టర్. సిస్టర్ని తెలుగులో అక్క లేదా చెల్లి అని అంటాం. మై సిస్టర్ ఈజ్ స్టడింగ్ ఇన్ కాలేజ్. మై సిస్టర్ ఈజ్ స్టడింగ్ ఇన్ కాలేజ్. నా చెల్లి కాలేజ్లో చదువుతోంది. హిజ్ ఎల్డర్ సిస్టర్ లివ్స్ ఇన్ హైదరాబాద్. హిజ్ ఎల్డర్ సిస్టర్
లివ్స్ ఇన్ హైదరాబాద్. అతని అక్క హైదరాబాద్లో ఉంటుంది. అవుట్. అవుట్ని తెలుగులో బయట లేదా తొలగించు అని అంటాం. హీ వెంట్ అవుట్ టు ప్లే. హీ వెంట్ అవుట్ టు ప్లే. అతను ఆడడానికి బయటకు వెళ్ళాడు. ద క్యాట్ ఈజ్ అవుట్. ద క్యాట్ ఈజ్ అవుట్. పిల్లి బయట ఉంది. పూల్. పూల్ని తెలుగులో ఈతకుంట లేదా కొలను లేదా పూల్ అని అంటాం. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పూల్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పూల్. పిల్లలు ఈతకుంటలో ఆడుతున్నారు. వి స్విమ్ ఇన్ ద పూల్. వి స్విమ్ ఇన్ ద పూల్. మేము ఈతకుంటలో ఈత. న్యూ. న్యూని తెలుగులో కొత్త అని అంటాం. ఐ బాట్ ఏ న్యూ ఫోన్. ఐ బాట్ ఏ న్యూ ఫోన్. నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను. షీ వోర్ ఏ న్యూ డ్రెస్. షీ వోర్ ఏ న్యూ డ్రెస్. ఆమె కొత్త డ్రెస్ వేసుకుంది. ల్యాండ్. ల్యాండ్ని తెలుగులో భూమి లేదా నేల అని అంటాం. దిస్ ఈజ్ మై ల్యాండ్. దిస్ ఈజ్ మై ల్యాండ్. ఇది నా భూమి. ద ప్లేన్ విల్ ల్యాండ్ సూన్. ద ప్లేన్ విల్ ల్యాండ్ సూన్. విమానం త్వరలో భూమిపై దిగుతుంది. సింగ్. సింగ్ని తెలుగులో పాడు లేదా పాడతారు అని అంటాం. ఐ లైక్ టు సింగ్. ఐ లైక్ టు సింగ్. నాకు పాడటం ఇష్టం. షీ శాంగ్ ఏ స్వీట్ సాంగ్. షీ శాంగ్ ఏ స్వీట్ సాంగ్. ఆమె మధురమైన పాట పాడింది. పోలీస్. పోలీస్ని తెలుగులో పోలీసు లేదా రక్షక దళం అని అంటాం. ద పోలీస్ కాట్ ద థీఫ్. ద పోలీస్ కాట్ ద థీఫ్. పోలీసులు దొంగను పట్టుకున్నారు. కాల్ ద పోలీస్. కాల్ ద పోలీస్. పోలీసులకు ఫోన్ చేయండి. ల్యాడర్. ల్యాడర్ని తెలుగులో మెట్లు లేదా ఏని లేదా నిచ్చెన అని అంటాం. హీ క్లైంబ్డ్ ద ల్యాడర్. హీ క్లైంబ్డ్ ద ల్యాడర్. అతను మెట్ల పైకి ఎక్కాడు. యూజ్ ద ల్యాడర్ టు రీచ్ ద రూఫ్. యూజ్ ద ల్యాడర్ టు రీచ్ ద రూఫ్. పైనికి వెళ్ళేందుకు మెట్లు వాడండి. మ్యాప్. మ్యాప్ని తెలుగులో మ్యాప్ లేదా పటం అని అంటాం. హీ లుక్డ్ ఎట్ ద మ్యాప్. హీ లుక్డ్ ఎట్ ద మ్యాప్. అతను పటాన్ని చూశాడు. దిస్ మ్యాప్ షోస్ ఆల్ ద సిటీస్. దిస్ మ్యాప్ షోస్ ఆల్ ద సిటీస్. ఈ పటం అన్ని నగరాలను చూపిస్తుంది. నెస్ట్. నెస్ట్ని తెలుగులో గూడు అని అంటాం. ద బర్డ్ బుల్ట్ ఏ నెస్ట్. ద బర్డ్ బుల్ట్ ఏ నెస్ట్. పక్షి గూడు కట్టింది. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద ట్రీ. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద ట్రీ. గూడు చెట్టులో ఉంది. పాకెట్. పాకెట్ని తెలుగులో జేబు అని అంటాం. హీ కెప్ట్ ద మనీ ఇన్ హిస్ పాకెట్. హీ కెప్ట్ ద మనీ ఇన్ హిస్ పాకెట్. అతను డబ్బు జేబులో పెట్టాడు. మై పాకెట్ ఈజ్ ఎంప్టీ. మై పాకెట్ ఈజ్ ఎంప్టీ. నా జేబు ఖాళీగా ఉంది. సింపుల్. సింపుల్ని తెలుగులో సరళమైన లేదా సాధారణ అని అంటాం. హీ వేర్స్ సింపుల్ క్లోత్స్. హీ వేర్స్ సింపుల్ క్లోత్స్. అతను సాధారణ దుస్తులు వేసుకుంటాడు. ద క్వశ్చన్ వాజ్ సింపుల్. ద క్వశ్చన్ వాజ్ సింపుల్. ప్రశ్న చాలా సాధారణంగా ఉంది. మెనీ. మెనీని తెలుగులో చాలా లేదా అనేక
అని అంటాం. షీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. షీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఆమెకు చాలా మిత్రులు ఉన్నారు. షీ రీడ్ మెనీ బుక్స్. షీ రీడ్ మెనీ బుక్స్. ఆమె చాలా పుస్తకాలు చదివింది. సైన్. సైన్ని తెలుగులో సంకేతం లేదా సంతకం అని అంటాం. దట్స్ ఏ గుడ్ సైన్. దట్స్ ఏ గుడ్ సైన్. అది ఒక మంచి సంకేతం. ప్లీజ్ సైన్ హియర్. ప్లీజ్ సైన్ హియర్. దయచేసి ఇక్కడ సంతకం చేయండి. రెయిన్. రెయిన్ని తెలుగులో వర్షం అని అంటాం. ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. వర్షం మొదలైంది. దే ప్లేడ్ ఇన్ ద రెయిన్. దే ప్లేడ్ ఇన్ ద రెయిన్. వాళ్ళు వర్షంలో ఆడారు. ఆర్డర్. ఆర్డర్ని తెలుగులో ఆదేశం లేదా ఆర్డర్ అని అంటాం. హీ గేవ్ యాన్ ఆర్డర్ టు స్టాప్. హీ గేవ్ యాన్ ఆర్డర్ టు స్టాప్. అతను ఆపమని ఆదేశించాడు. ఐ ప్లేస్డ్ యాన్ ఆన్లైన్ ఆర్డర్. ఐ ప్లేస్డ్ యాన్ ఆన్లైన్ ఆర్డర్. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కిచెన్. కిచెన్ని తెలుగులో వంటగది అని అంటాం. షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఆమె వంటగదిలో వంట చేస్తుంది. ద కిచెన్ ఈజ్ వెరీ క్లీన్. ద కిచెన్ ఈజ్ వెరీ క్లీన్. వంటగది చాలా శుభ్రంగా ఉంది. మ్యాన్. మ్యాన్ని తెలుగులో పురుషుడు లేదా మగవాడు అని అంటాం. దట్ మ్యాన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. దట్ మ్యాన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆ పురుషుడు చాలా తెలివైనవాడు. ద మ్యాన్ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ద మ్యాన్ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఆ పురుషుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. సైడ్. సైడ్ని తెలుగులో వైపు అని అంటాం. ఐ సాట్ బై మై సైడ్. ఐ సాట్ బై మై సైడ్. అతను నా వైపు కూర్చున్నాడు. లుక్ ఎట్ ద అదర్ సైడ్. లుక్ ఎట్ ద అదర్ సైడ్. ఇంకో వైపు చూడు. కింగ్. కింగ్ని తెలుగులో రాజు అని అంటాం. ద కింగ్ రూల్ ద కింగ్డమ్. ద కింగ్ రూల్ ద కింగ్డమ్. రాజు రాజ్యం పాలించాడు. హీ డ్రెస్డ్ లైక్ ఏ కింగ్. హీ డ్రెస్డ్ లైక్ ఏ కింగ్. అతను రాజులా దుస్తులు ధరించాడు. ఆరెంజ్. ఆరెంజ్ని తెలుగులో నారింజ లేదా నారింజ రంగు అని అంటాం. ఐ ఏట్ యాన్ ఆరెంజ్. ఐ ఏట్ యాన్ ఆరెంజ్. నేను ఒక నారింజ పండు తిన్నాను. దిస్ ఆరెంజ్ ఈజ్ స్వీట్. దిస్ ఆరెంజ్ ఈజ్ స్వీట్. ఈ నారింజ తీపిగా ఉంది. నియర్. నియర్ని తెలుగులో దగ్గర లేదా సమీపం అని అంటాం. మై హౌస్ ఈజ్ నియర్ ద స్కూల్. మై హౌస్ ఈజ్ నియర్ ద స్కూల్. నా ఇల్లు పాఠశాల దగ్గర ఉంది. కమ్ నియర్ టు మీ. కమ్ నియర్ టు మీ. నా దగ్గరకు రా. ఆర్. ఆర్ని తెలుగులో లేదా అని అంటాం. డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ. డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ. నీకు టీ కావాలా లేదా కాఫీ కావాలా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది నిజమా లేదా అబద్ధమా. క్విక్. క్విక్ని తెలుగులో వేగంగా లేదా త్వరగా అని అంటాం. బీ క్విక్. బీ క్విక్. వేగంగా ఉండు. హీ గేవ్ ఏ క్విక్ రిప్లై. హీ గేవ్ ఏ క్విక్ రిప్లై. అతను వేగంగా సమాధానం ఇచ్చాడు. ప్లే. ప్లేని తెలుగులో ఆడు లేదా వాయించు అని అంటాం. చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్. చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్.
పిల్లలు పార్కులో ఆడుకుంటారు. హీ ప్లేస్ ద గిటార్ వెల్. హీ ప్లేస్ ద గిటార్ వెల్. అతను గిటార్ బాగా వాయిస్తాడు. సిక్. సిక్ని తెలుగులో అనారోగ్యంగా అని అంటాం. ఐ ఫీల్ సిక్ టుడే. ఐ ఫీల్ సిక్ టుడే. ఈరోజు నాకు అనారోగ్యంగా ఉంది. ద డాగ్ లుక్స్ సిక్. ద డాగ్ లుక్స్ సిక్. కుక్క అనారోగ్యంతో కనిపిస్తోంది. షట్. షట్ని తెలుగులో మూసివేయు లేదా మూయు అని అంటాం. షట్ ద డోర్. షట్ ద డోర్. తలుపు మూయండి. ద షాప్ ఈజ్ షట్ టుడే. ద షాప్ ఈజ్ షట్ టుడే. ఈరోజు దుకాణం మూసే ఉంది. ప్లాంట్. ప్లాంట్ని తెలుగులో మొక్క లేదా ప్లాంట్ అని అంటాం. హీ వర్క్స్ ఇన్ ఏ పవర్ ప్లాంట్. హీ వర్క్స్ ఇన్ ఏ పవర్ ప్లాంట్. అతను ఒక పవర్ ప్లాంట్లో పనిచేస్తాడు. దిస్ ప్లాంట్ గ్రోస్ ఫాస్ట్. దిస్ ప్లాంట్ గోస్ ఫాస్ట్. ఈ మొక్క త్వరగా పెరుగుతుంది. వన్. వన్ని తెలుగులో ఒక్కటి అని అంటాం. ఐ హ్యావ్ వన్ పెన్. ఐ హ్యావ్ వన్ పెన్. నా దగ్గర ఒక పెన్ ఉంది. వన్ డే ఐ విల్ సక్సీడ్. వన్ డే ఐ విల్ సక్సీడ్. ఒకరోజు నేను విజయం సాధిస్తాను. ఓన్లీ. ఓన్లీని తెలుగులో మాత్రమే లేదా ఒక్కటే అని అంటాం. ఓన్లీ యూ కెన్ డూ దిస్. ఓన్లీ యూ కెన్ డూ దిస్. ఇది మీరు మాత్రమే చేయగలరు. షీ ఈట్స్ ఓన్లీ ఫ్రూట్స్. షీ ఈట్స్ ఓన్లీ ఫ్రూట్స్. ఆమె పండ్లు మాత్రమే తింటుంది. లక్. లక్ని తెలుగులో అదృష్టం అని అంటాం. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ పరీక్షకు శుభాకాంక్షలు. ఐ హ్యాడ్ బ్యాడ్ లక్ టుడే. ఐ హ్యాడ్ బ్యాడ్ లక్ టుడే. ఈరోజు నాకు చెడ్డ అదృష్టం. మనీ. మనీని తెలుగులో డబ్బు లేదా ధనం అని అంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. నా దగ్గర డబ్బు లేదు. హీ సేవ్డ్ ఏ లాట్ ఆఫ్ మనీ. హీ సేవ్డ్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతను చాలా డబ్బు దాచాడు. సెవెన్. సెవెన్ని తెలుగులో 7 అని అంటాం. దేర్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్. దేర్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్. ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. షీ హ్యాస్ 7 books. షీ హ్యాస్ 7 books. ఆమెకు 7 పుస్తకాలు ఉన్నాయి. ఓషన్. ఓషన్ని తెలుగులో సముద్రం అని అంటాం. ద ఓషన్ ఈజ్ వాస్ట్ అండ్ డీప్. ద ఓషన్ ఈజ్ వాస్ట్ అండ్ డీప్. సముద్రం విస్తారంగా మరియు లోతుగా ఉంది. వి సా మెనీ ఫిష్ ఇన్ ద ఓషన్. వి సా మెనీ ఫిష్ ఇన్ ద ఓషన్. మేము సముద్రంలో చాలా చేపలు చూసాము. ఐస్. ఐస్ని తెలుగులో హిమం లేదా మంచు అని అంటాం. ద ఐస్ ఈజ్ మెల్టింగ్. ద ఐస్ ఈజ్ మెల్టింగ్. మంచు కరుగుతోంది. హీ పుట్ ఆన్ ఐస్ ఇన్ ద డ్రింక్. హీ పుట్ ఐస్ ఇన్ ద డ్రింక్. అతను పానీయంలో మంచు వేశాడు. షార్ప్. షార్ప్ని తెలుగులో పదునైన అని అంటాం. దిస్ నైఫ్ ఈజ్ వెరీ షార్ప్. దిస్ నైఫ్ ఈజ్ వెరీ షార్ప్. ఈ కత్తి చాలా పదునుగా ఉంది. హీ హ్యాజ్ ఏ షార్ప్ మెమరీ. హీ హ్యాజ్ ఏ షార్ప్ మెమరీ. అతనికి పదునైన జ్ఞాపకం ఉంది. ప్రింట్. ప్రింట్ని తెలుగులో ముద్రణ అని అంటాం. ప్లీజ్ ప్రింట్ దిస్ పేజ్. ప్లీజ్ ప్రింట్ దిస్ పేజ్. దయచేసి ఈ పేజీ ముద్రించండి. ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ప్రింటర్ పనిచేయడం లేదు.
పాత్. పాత్ని తెలుగులో బాట లేదా మార్గం అని అంటాం. దిస్ ఈజ్ ద రైట్ పాత్. దిస్ ఈజ్ ద రైట్ పాత్. ఇది సరైన మార్గం. హీ వాక్డ్ అలాంగ్ ద ఫారెస్ట్ పాత్. హీ వాక్డ్ అలాంగ్ ద ఫారెస్ట్ పాత్. అతను అటవీ బాటలో నడిచాడు. పే. పేని తెలుగులో చెల్లించు అని అంటాం. ఐ విల్ పే ద బిల్. ఐ విల్ పే ద బిల్. నేను బిల్లు చెల్లిస్తాను. హీ పేడ్ ద ఫీస్ ఆన్ టైమ్. హీ పేడ్ ద ఫీస్ ఆన్ టైమ్. అతను సమయానికి ఫీజు చెల్లించాడు. షేక్. షేక్ని తెలుగులో కదలిక లేదా ఊపడం అని అంటాం. డోంట్ షేక్ ద టేబుల్. డోంట్ షేక్ ద టేబుల్. పట్టికను ఊపవద్దు. ది షేక్ హ్యాండ్స్. ది షేక్ హ్యాండ్స్. వాళ్ళు చేయి కలిపారు. హాస్పిటల్. హాస్పిటల్ని తెలుగులో ఆసుపత్రి లేదా వైద్యశాల అని అంటాం. హీ వాజ్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ. హీ వాజ్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ. అతను వెంటనే ఆసుపత్రికి తరలించబడ్డాడు. ద హాస్పిటల్ ఈజ్ వెరీ క్లీన్. ద హాస్పిటల్ ఈజ్ వెరీ క్లీన్. ఆసుపత్రి చాలా పరిశుభ్రంగా ఉంది. నర్స్. నర్స్ని తెలుగులో నర్సు అని అంటాం. ద నర్స్ ఈజ్ వెరీ కైండ్. ద నర్స్ ఈజ్ వెరీ కైండ్. నర్సు చాలా దయగలది. ఏ నర్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. ఏ నర్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. ఒక నర్సు అతన్ని చూసుకుంటోంది. మినిట్. మినిట్ని తెలుగులో నిమిషం అని అంటాం. వెయిట్ ఫర్ ఏ మినిట్. వెయిట్ ఫర్ ఏ మినిట్. ఒక నిమిషం ఆగండి. షీ కేమ్ ఏ ఫ్యూ మినిట్స్ లేట్. షీ కేమ్ ఏ ఫ్యూ మినిట్స్ లేట్. ఆమె కొద్ది నిమిషాల తేడాతో వచ్చింది. మాస్టర్ క్లాస్ 10 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 11లో మళ్ళీ కలుద్దాం.